ధనుస్సు రాశి వారు ధనుసు రాశి వారు చూసుకున్నట్టయితే మరి 3వ స్థానంలో శని, 4లో రాహు, 6లో కుజుడు మరియు గురువు, 8లో బుధరవులు, మరి అదేవిధంగా 9లో శుక్రుడు, 10లో కేతువు ఉండడం వల్ల వీరికి పర్వాలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి శని అదేవిధంగా గురువు ఇద్దరు కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాడు. శని మాత్రం చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. కొద్దిగా ఏ పని చేసేటప్పుడైనా సరే కొద్దిగా ఆ గురు భగవానునికి నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకు అనుకూలంగా పనులయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత మకర రాశి. మరి మకర రాశి వారికి మరి 2లో శని, 3లో రాహు, 5లో గురు కుజులు, అదేవిధంగా 7లో రవి బుధులు, మరి 8లో శుక్రుడు, 9లో కేతువు, మరి 10, 11లో చంద్రుడు. మరి వీరికి భార్యాభర్తల మధ్య గొడవలు రావడము, శారీరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీరు శారీరానికి సంబంధించి ఎలాంటి నియమాలు తీసుకుంటే అంత బాగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వీరు ముఖ్యంగా తగాదాలకు వెళ్ళే అవకాశం అధికంగా ఉంది. వీరు ఎప్పుడైనా సరే బయట మాట్లాడేటప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి కొద్దిగా ఆలోచించుకుంటూ వెళ్ళి అనుకున్నంత మట్టుకు కొద్దిగా దేవాలయానికి ప్రతినిత్యం కూడా వెళ్తూ దర్శనం చేసుకున్నట్టయితే వీళ్ళకు చాలా బాగుంటుంది.